కవిత విషయంలో కవిత ఎపిసోడ్లో ట్విస్టులు వస్తున్నాయి. మొత్తం మీద తన తండ్రిని కేటీఆర్ను బెదిరిస్తే పార్టీలోకి పెద్ద పదవి ఇస్తారు, ఆస్తి సరిగా పంచి ఇస్తారు అనేటువంటిది వైఎస్ షర్మిలను చూసి నేర్చుకోవడంలో ఈమె కొంత విఫలమైంది. వైఎస్ షర్మిలను చూసి ఆమెలాగా కాకుండా ఉండాలని ప్రయత్నం చేసింది, సేమ్ ఆమెలాగానే అయింది. ఇప్పుడు వైఎస్ షర్మిల వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిపోయి తర్వాత ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్లోకి వచ్చి కలిసింది. ఈమె కూడా ఇప్పుడు ఏం బీఆర్ఎస్ నుంచి వెళ్ళి విడిపోయి ఒక పార్టీ పెడుతుంది, పార్టీలో కొన్ని రోజులు కొనసాగుతుంది, మళ్ళీ వచ్చి కాంగ్రెస్లోనో బీజేపీలోనో మళ్ళీ బీఆర్ఎస్లోనో కలుస్తుంది. చూడండి, మొత్తం మీద పార్టీ మొయ్యాలంటే తక్కువ ముచ్చటేం కాదు. ఇప్పటిదాకా అక్రమంగా సంపాదించుకున్నటువంటి లిక్కర్ స్కామ్లో, ఆ స్కామ్లో, ఈ స్కామ్లో, స్కీములలో సంపాదించుకున్నటువంటి పైసలన్నీ కూడా ఈ పార్టీ నడపడానికే పోతాయి అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, మరి కవిత కేసులో ట్విస్ట్ ఏం జరుగుతుంది, రోజుకో మలుపు జరుగుతుంది. మొన్న టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది, నిన్న ఆమె రాజీనామా చేసింది, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఎందుకు చేసిందో కూడా మనం చెప్పుకున్నాం. ఇక రేపు ఉద్యమం చేస్తుంటే ఆమెను ఎత్తిపడుస్తుంటారు, ఎమ్మెల్సీ పదవి మేము ఇచ్చినటువంటి భిక్షనే అని అంటారు. కాబట్టి ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసింది. రాజీనామా చేసి ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు ఏంటో ఒకసారి మేము ముందుకు తీసుకొస్తా. ప్రధానంగా కొన్ని అంశాలు చెప్పింది. ఏం అంశాలంటే ఇక్కడ మనం చూడొచ్చు, నేను నా తండ్రి చిటికెన వేలును పట్టుకొని ఉద్యమంలోకి వచ్చిన, నా తండ్రితోటే ఉద్యమం నేర్చుకున్నా, తెలంగాణ పోరాటం జరిగేటప్పటికీ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇప్పటిదాకా 20 ఏళ్ళు నేను కొనసాగిన అని తన తండ్రిని ఉద్యమ గురువుగా చెప్పకనే చెప్పింది. మరి ఇంకా పొగిడింది వాళ్ళ నాన్నను. స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలు అని, మళ్ళీ 79 సంవత్సరాలని, స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని తీస్మార్క్ అని పని మా ఒక్కడే చేసిండు, దళితులకు 3 ఎకరాలు ఎవ్వరు ఇయ్యలేదు, మా అయ్యనే ఇచ్చిండు అని చెప్పింది. ఎక్కడిచ్చిండో చెప్తే బాగుండేది అనేటువంటిది మనకున్న అభిప్రాయం. రాష్ట్రంలో దళితులకు కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఇది పెద్ద విషయము, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అంత డేర్ చేయలేదు అన్నది. కానీ ఎక్కడ ఒక కుటుంబానికి 3 ఎకరాలు ఇచ్చిండో చెప్పలేదు. రైట్. ఇంకా కేసీఆర్ నుండి నేను ఎక్స్పెక్ట్ చేస్తలేను వివరణ. రామన్న అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి సరే, అన్న చెల్లెల సంబంధం పక్కకు పెడితే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని, మా అన్న వర్కింగ్ ప్రెసిడెంట్, ఈ రక్త సంబంధం కాకుండా తొడబుట్టిన సంబంధం కాకుండా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఎమ్మెల్సీగా నన్ను వివరణ అడిగేది ఉండే, మా నాన్న నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి ఒక మాట మాట్లాడింది. కేటీఆర్ అన్న ఎమ్మెల్సీ ఈ స్టాండ్లో మాట్లాడుతూ రక్త సంబంధాన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేసింది. తన తండ్రిని ఎక్కడ కూడా తగ్గకుండా చేసింది. కేటీఆర్ను కూడా సున్నితంగా సద్విమర్శ చేసింది. హరీష్ రావు మీద అట్లాగే సంతోష్ రావు మీద బలమైనటువంటి ఆరోపణలు చేసింది. మొత్తం మీద హరీష్ రావును టార్గెట్ చేస్తున్న ప్రెస్ మీట్ పెట్టింది. హరీష్ రావు వల్లనే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పోయినా, నన్ను సస్పెండ్ చేయడం కారణం హరీష్ రావే. త్వరలో కేటీఆర్ అన్న నిన్ను కూడా సస్పెండ్ చేస్తారు, నాన్నను కూడా సస్పెండ్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీని మొత్తం మీద కల్వకుంట్ల ఫ్యామిలీ సాగదోల కుట్ర జరుగుతుంది, ఇది గమనించుర్రి, పార్టీని కాపాడుర్రి, నాన్న ఆరోగ్యాన్ని కాపాడుర్రి అనేటువంటిది నిన్న ముచ్చట చెప్పింది. ఇంకా నాది సస్పెండ్ చేస్తే పోయే బంధం కాదు, నేను ఆడవిల్లని, ఇంటి మంచి చెడులు కోరుకుంటా, మా నాయనకు కానీ మా అన్నకు కానీ ఖరాబ్ కావాలని నష్టం కావాలని కోరుకోను, నేను వాళ్ళ ఎక్కడున్న వాళ్ళ శ్రేయస్సే కోరుకుంటా అని చెప్పింది. కేసీఆర్ కేటీఆర్ కవిత బంధాన్ని మేము పార్టీ నుంచి వెళ్ళిపోయినా కుటుంబంగా కొనసాగుతాం అనేటువంటిది చెప్పకనే చెప్పింది.